హే ఫ్యామిలీ, ఈరోజు మన వీడియో ఏంటంటే గోధుమ పిండితో ప్రమిదలు చేశాను. ఇలా పిండితో ప్రమిదలు చేసుకొని ఏదైనా పూజల టైంలో కానీ పండుగల టైంలో కానీ మనం దీపాలు వెలిగించుకుంటే మస్తు ఉంటుంది. ఇంకా మస్తు ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ని షూరు చేసేద్దాం. ఫస్ట్ మనకి కావాల్సినంత గోధుమ పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత నేను కలరింగ్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు కలర్ఫుల్గా ఉండాలి అని అంటే యాడ్ చేసేసుకోండి, లేదు అని అంటే నార్మల్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే కలర్ వేసుకున్నామో ఆ పిండిని కలర్ని మంచిగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోస్తూ మాత్రం కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఫుల్గా కలిపేస్తే లూజ్ అవుద్ది కదా పిండి. అట్లా కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎలా కలుపుకోవాలి అని అంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉంటే మాత్రం కరెక్ట్గా రావు ప్రమిదలు అనేవి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా పిండిని కలుపుకోండి. తర్వాత పిండిలో కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. ఈ నూనెతో కలుపుకోవడం వల్ల పిండి అనేది మనం ప్రమిదలు చేసినప్పుడు ప్రమిద పగలకుండా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా చేతికి అంటకుండా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే మనం దీపం ముట్టించినప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది అనమాట. అందుకు మనం ఆయిల్ వేసి నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక కలర్ కలుపుకుంటున్నాను, ఎల్లో కలర్. నేను ఫుడ్ కలర్స్ యూజ్ చేశాను. అలానే మీరు ఒకవేళ కలర్ కావాలి, ఫుడ్ కలర్ అవైలబుల్గా లేదు అని అంటే కుంకుమ అండ్ పసుపు కూడా కలిపేసుకోవచ్చు, లేదంటే వేరే కలర్స్ కూడా కలుపుకోవచ్చు. కానీ ఏంటి అని అంటే మనం దీపాలు ముట్టించి అంతా అయిపోయినాక వాటిని ఏదైనా పశువులకి అలా వేసామనుకోండి, ఫుడ్ కలర్స్ అలా న్యాచురల్ కలర్స్ వేస్తే ఓకే. కానీ వేరే కలర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, పశువులకు వేయకండి. ఇలా నీట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఒక బాల్ షేప్లో చేసుకొని ప్రమిద ఏదైతే ఉంటుందో అలా మనం నీట్గా రౌండ్గా చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఏవైతే ప్రమిద ఎడ్జెస్ ఉంటాయో దాన్ని కొంచెం వెనకాలకి వంచినట్టు మనం ప్రసాదం కప్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా ప్రసాదం కప్స్ లాగానే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. ఎంత ఈజీగా చేసేసుకుంటారు అని అంటే ప్రాసెస్ అర్థమయ్యి ఒక్కసారి అలవాటు అయింది అని అంటే 5 minutesలో నాకు తెలిసి ఒక 10 ఈజీగా చేసేసుకుంటారు. చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్గా చేస్తారు అండ్ వాళ్ళకి చేస్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు పిండిని మాత్రం మరీ మెత్తగా కలుపుకోకండి, చపాతీ పిండి కన్నా గట్టిగానే కలుపుకోండి. అప్పుడే మనకి ప్రమిద షేప్ అనేది మంచిగా వస్తుంది. ప్రమిద అనేది ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇందాక మనం ఎడ్జెస్కి ఇలా ఏదైతే బయటకి ఇట్లా అనుకున్నామో దాన్ని మనం కత్తెర సహాయంతో కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత డిస్టెన్స్లో కట్ చేసుకోవాలి. మనం పూజా రూమ్లో యూజ్ చేయడానికి కత్తెర యూజ్ చేసి ఉంటుంది కదా, అలా కత్తెరతో కట్ చేసుకోండి, లేదంటే చాక్తో అయినా అట్లా కట్ చేసుకోండి పూజకి యూజ్ చేసే వాటితో. ప్రాసెస్ చూస్తే మాత్రం అంత బాగా నీట్గా వస్తుందా లేదా అనిపిస్తుంది, కానీ చేసాక మాత్రం మీరే అరే భలే వచ్చింది అని అనుకుంటారు. ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా మన 2 fingers మధ్యలో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఒక మంచి డిజైన్ లాగా వస్తుంది. అలా ఆ ప్రమిద చుట్టూ చేసేసుకున్నారంటే మనకి చాలా అందమైన ప్రమిద అనేది రెడీ అయిపోద్ది. పండుగల టైంలో ఇలా ప్రమిదల పిండితో చేసుకొని వెలిగించుకుంటే దీపాలు చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పూజలలో మ్యాండేటరీ ఉంటుంది కదా బియ్యం పిండితోనే చేయాలి అన్నట్టు. అలా కాకుండా సపోజ్ దివాళీ టైం ఉందనుకోండి, ఆ టైంలో మనం పిండి దీపాలు చేసుకొని వెలిగించుకుంటే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా మస్తు ట్రెడిషనల్గా ఉంటుంది కదా. అంటే దివాళీ టైంలో కూడా మేము బియ్యం పిండితో చేస్తాము, అవి దేవుడి దగ్గర వెలిగిస్తాము. నార్మల్గా బయట మనం డిజైన్ లాగా అట్లా వెలిగించుకుంటాం కదా, అలాంటి టైంలో ఇలా గోధుమ పిండితో కలర్స్ యాడ్ చేసి ఫుడ్ కలర్స్ అలా యాడ్ చేసి ప్రమిదలు చేసి వెలిగించుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే మనం దీపంలో వత్తిని పువ్వొత్తిలాగా చేసి వెలిగిస్తాము కదా, అలా చేసి వెలిగించినప్పుడు
ఆ దీపం రిఫ్లెక్షన్కి ఈ ప్రమిద అనేది మంచిగా కనిపిస్తుంది. రెగ్యులర్గా పూజల టైంలో కూడా మనం ఇలా చేసి వెలిగించుకుంటే మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైనా స్టిక్తో ప్రమిద చుట్టూ ఇలా మెల్లిగా ప్రెస్ చేస్తూ హోల్స్ చేసుకుంటే ప్రమిదకి డిజైన్లా ఉంటుంది. ఫైనల్గా మన ఫస్ట్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా, ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ప్రాసెస్ చూస్తుంటే కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కదా. లేట్ ఎందుకు, నెక్స్ట్ పూజలో ఇలా ప్రమిదలు చేసి పూజా గదిని అలంకరించండి. నెక్స్ట్ ఇప్పుడు రెండో డిజైన్ని రెడీ చేసుకున్నాం. ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మనకు కావాల్సినంత ఏదైతే పిండిలోంచి కొంచెం పిండిని తీసుకోవాలి. తర్వాత దాన్ని నీట్గా బాల్ లాగా రోల్ చేసుకొని చేతుల్లో మధ్యలో పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న పిండికి మనం ఇలా చాక్తో లైన్స్లా మనం ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఎలా అంటే మనం ఫ్లవర్ షేప్లో లైన్స్ని ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైనా స్పెషల్గా పూజల టైంలోనే కాకుండా పండుగల టైంలో ఇలా డిఫరెంట్ డిజైన్స్లో ప్రమిదలు చేసి ఇంట్లో డెకరేట్ చేస్తారా? కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మనం లైన్స్ ఇట్లా పెట్టుకున్నాం కదా, ఆ లైన్స్కి సేమ్ ఫ్లవర్ లాగా నీట్గా ఒక పై లేయర్ కట్ చేసుకోండి. మరీ డీప్గా కాకుండా ఒక పై లేయర్ ఫ్లవర్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే దాని తర్వాత మనం కింద ఇంకొక స్టెప్ కట్ చేసుకోవాలి, ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. వీడియోని చూస్తూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇలా గోధుమ పిండితో రెడీ చేసుకున్న ప్రమిదల్ని కొంచెం ఆరనిస్తే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్రమిదల్ని మనం డిఫరెంట్ కలర్స్ వేసి రెడీ చేసుకున్నాం అనుకోండి, డెకరేషన్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దివాళీ టైంలో కానీ, కార్తీక పౌర్ణమి టైంలో, వరలక్ష్మి వ్రతం టైంలో ఇలా మనం స్పెషల్ డేస్లో ఇలాంటివి ప్రమిదలు రెడీ చేసి పెట్టుకొని మంచిగా ఫ్లవర్స్తో ఒక ముగ్గులా వేసుకొని మధ్యలో ఇలా దీపాలు చేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ న్యాచురల్గా కనిపిస్తాయి, అలానే ఈ పిండి దీపాలు కూడా న్యాచురల్గా కనిపిస్తాయి. రెండు కలిపి చూడ్డానికి చాలా ముద్దుగా కన్నుల పండగలాగా అనిపిస్తాయి. దివాళీ టైంలో మాత్రం రెగ్యులర్గా ఇలా చేసి పెడతాము. పువ్వులతో మంచిగా డిజైన్లా వేసి మధ్యలో ఇలా ప్రమిదలు చేసి పెడుతుంటాము. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర కానీ బాల్కనీలో కానీ ఇలా దీపాలని వరుసగా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకొని మధ్యలో పువ్వుల రెక్కల్ని ఇలా చల్లుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇలా దీపాలు పెట్టుకున్నప్పుడు కింద ఒక ఆకులా వేసుకుంటే డిజైన్ లాగా అనిపిస్తుంది. ఇంకా మనకేమైనా నూనె కొంచెం అటు ఇటు కారినా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మన రెండో డిజైన్ ప్రమిద కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంది కదా, ఫ్లవర్ లాగా. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఎట్లాగో ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు కలర్ఫుల్గా ఉండాలి అని అంటే ఫుడ్ కలర్స్ అవైలబుల్గా లేకుంటే పసుపు కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు పిండితో ప్రమిదలు చేసి అమ్మ వాళ్ళకి ఇవ్వండి, చాలా బాగా ఖుషి అవుతారు. తెలుసు కదా, అమ్మ వాళ్ళు మనం ఏదైనా పూజకి సంబంధించిన దాంట్లో కానీ, వంటకు సంబంధించిన దాంట్లో కానీ, ఇంట్లో ఏదైనా డిఫరెంట్గా రెడీ చేస్తే డెకరేషన్ పర్పస్ అయినా కూడా భలే ఖుషి అవుతారు కదా. ఫైనల్గా మనం గోధుమ పిండితో రెడీ చేసుకున్న ప్రమిదలు ఇలా రెడీ అయిపోయాయి 2 డిఫరెంట్ డిజైన్స్లో. ఇంకా ఇవే కాకుండా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. నేను ఇంకా ముందు వీడియోస్లో చేసి పోస్ట్ చేస్తుంటాను. ఆయిల్ పోసుకొని మనం వత్తులని పువ్వొత్తులాగా చేసి పెట్టుకొని దీపాలను వెలిగించుకుందాం. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని. అదేంటి అని అంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక ఏదైనా ఒకటి స్పెషల్గా చేయాలనిపించింది. ఎవరైతే యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసి సీరియస్గా ట్రై చేద్దామని అనుకుంటున్నారో, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ 1000 మంది కన్నా సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్న వాళ్ళ ఛానల్స్ని మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఛానల్స్ కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా ఛానల్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి. నాకేదో చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారని కాదు, కానీ 1000 సబ్స్క్రైబర్స్ కోసం ఎంత వెయిట్ చేస్తామో అది నాకు తెలుసు. అందుకే నా తరపున ఒక చిన్న హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను.
నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నుంచి మీకు ఒక్కరో ఇద్దరో పెరిగినా కూడా అది చాలా హ్యాపీ కదా. అలా నేను ఈ ఆలోచన చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కుకింగ్ రిలేటెడ్ కానీ, స్టిచ్చింగ్ రిలేటెడ్ కానీ, లేదంటే ఇట్లా ఏమైనా క్రాఫ్ట్స్ కానీ, ముగ్గుల రిలేటెడ్ ఛానల్స్ కానీ, లేదంటే డివోషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ కానీ, ఇంకా మంచి మంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ కానీ, ఇలా ఏమైనా ఛానల్స్ ఉన్నా కూడా చెప్పండి. ఇలాంటి ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్కి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అలా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫ్యామిలీ, మీ అందరికి ఎలా అనిపించింది నా ఈ థాట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా మన దీపాలు ఎంత అందంగా మెరిసిపోతున్నాయో, చాలా బాగా అనిపిస్తున్నాయి కదా డిజైన్స్. చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నాయి కదా. ఫ్యామిలీ, మీ అందరికి ఎలా అనిపించాయి మన పిండి ప్రమిదలు? నచ్చాయా? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ క్రియేటివ్ ఫ్యామిలీ జర్నీలో జాయిన్ అవ్వమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.